హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సాహితీస్ క్రానికల్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే ఈరోజు వైజాగ్ అయితే వెళ్తున్నామండి. ఎందుకంటే వైజాగ్లో మ్యారేజ్ అయితే ఉంది మా మావయ్య వాళ్ళ అమ్మాయిది. సో దానికోసమని రేపటి నుంచి మీకు ఇంకా పెళ్లి వ్లాగ్స్ అనేవి అయితే వస్తాయి. ఓకేనా? మేమైతే 5 అలా స్టార్ట్ అవుతాము. ఇక్కడి నుంచి గరీబ్ రథ్కి అయింది మాకు రిజర్వేషను. సో అలాగే మీరందరూ ఇంతవరకు వీడియోస్ని అయితే బాగా చూసి ఎంకరేజ్ చేశారు. ఇంకా వచ్చే వీడియోస్ని కూడా మీరు చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. బ్యాగ్ ప్యాకింగ్స్ అయితే అయిపోయి నేను డ్రెస్సెస్ అవి మీకు చూపించడం అవ్వలేదు. జ్యువెలరీ అవి కూడా తీసుకున్నాను, చూపించడం అవ్వలే. డ్రెస్సెస్ వేసుకున్న రోజు అయితే మీకు చూపిస్తాను, లెహంగాస్ అవన్నీ కూడా. ఓకే అండి, మనం అయితే మళ్ళీ జర్నీ బ్లాగ్లో అయితే కలుద్దాము. ఓకే, బాయ్. మేమైతే మెట్రోలో అయితే వెళ్తున్నామండి. మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాం. ఫస్ట్ అమీర్పేట వరకు వెళ్ళి అమీర్పేట నుంచి సికింద్రాబాద్కి అయితే మెట్రో ఎక్కుదాం అనుకున్నాం. మా వాడు చూశాడు కదా, వాడు కెమెరా ఆన్ చేయగానే వీడు కూడా ఆన్ అయిపోతాడు అనమాట మనకి. సో మెట్రోలో అయితే మేము రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మా వాడు వేషాలను అయితే మీరు కొంచెం భరించాలి. ఎందుకంటే వాడు సైలెంట్గా ఉండాలంటే నోట్లో తేనెపేకైనా ఉండాలి, లేదంటే చాక్లెట్ అయినా ఉండాలి వాడికి. సో అవి ఇచ్చి మనం అయితే మేనేజ్ చేసాం అనమాట. వాడు చూసారు కదా వేషాలు. హాయ్ చెప్తున్నాడు, వీడియో స్టార్ట్ చేసిన అరగంటకి హాయ్ చెప్తున్నాడు అనమాట. సో మేమైతే మెయిన్ ట్రైన్ అయితే ఎక్కేసామండి, గరీబ్ రథ్ అయితే. ఇక్కడైతే మా వారు మమ్మల్ని డ్రాప్ చేయడానికి అయితే వచ్చారు, తను రావట్లేదు మాతో పాటును. సో ఇక్కడ డ్రాప్ చేసేసి ఇగోండి మొత్తం మా ఫ్యామిలీ అంతటిని మీకు చూపిస్తున్నాను వీడియోలో అయితే. ఇక్కడ మమ్మల్ని డ్రాప్ చేసి తనైతే బ్యాక్ అయిపోయారు అనమాట. అలాగే మేమే కాదు, మాతో పాటు ఇంకా మా వదిన వాళ్ళు కూడా వస్తున్నారు మాతో పాటును. వాళ్ళందరూ కూడా ఇక్కడ మాతో పాటు అయితే మా వదిన వాళ్ళు కూడా వస్తున్నారండి హైదరాబాద్ నుంచి. వాళ్ళందరూ కూడా స్టార్ట్ అయిపోయాము. ఇలాగా ట్రైన్లో అంతమంది కలిపి వెళ్ళడం మీ అందరికీ ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ట్రైన్లో వెళ్తే కనుక చాలా హ్యాపీగా ఉంటుంది. రీచ్ అయిపోతున్నాం అండి. ఈ లోపుకి కాఫీ వచ్చింది. మనకు కాఫీ లేనిదే రోజు గడవదు కదా. సో కాఫీ అయితే తీసుకున్నాము. ఇక్కడ మా వాడు కూడా లేచేసాడు, ఊరు తెల్లారకు ముందేను లేచి కూర్చున్నాడు. ఇంకా స్టేషన్ అయితే ఎంటర్ అవుతుంది మాకు. ఇంక దిగేస్తే ఇంక ఇక్కడ నుంచి మీకు మ్యారేజ్ సిరీస్ అయితే స్టార్ట్ అవుతాయండి. వ్యూ చూసారు కదండి ఎంత బాగుందో. వైజాగ్ అంటేనే వ్యూ. ఎందుకంటే ఇక్కడ ఆ ప్లేస్ని అయితే మీరు ఒక్కసారి విజిట్ చేస్తే కనుక మళ్ళీ మీరు తిరిగి వెళ్ళాలని అనుకోరు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ అనేది అయితేను. ఈ సీజన్లో అయితే అరకు వ్యాలీ ఇంకా వనజంగి వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. ఎవరైనా ఇంకా విజిట్ చేయలేని వాళ్ళు ఉంటే ఒకసారి వైజాగ్ని అయితే విజిట్ చేయండి. టూరిజంకి అయితే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు వైజాగ్ అనేది. బాయ్ ఫ్రెండ్స్, మీరు కదా మాతో పాటు వైజాగ్ రండి.